Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని ఎనలేని ప్రేమను, ఆయన శిక్షణను, ఆయన బోధనను పాటించు విశ్వాసులారా, దేవుడు ప్రతి తల్లి తండ్రికి, ప్రతి కుటుంబానికి ఒక ఉన్నతమైన రహస్యమును, ఒక విలువైన మాటను అంశంను మనకిచ్చున్నాడు. ఆ అంశంలో మనం పాల్గొనే ముందు మనం నడిపిస్తున్న మన ప్రభువుని మనం ప్రార్థించుకుందాం. చేతులు జోడించి కన్ను మూసుకొని ప్రార్థించుదాము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవా, నా ఆత్మీయ తండ్రి, నా బోధకా నీకు స్తోత్రం. నన్ను పరిపాలించు పరిపాలకుడా నీకు స్తోత్రం. నన్ను నడిపించు మార్గదర్శి నీకు స్తోత్రం. నన్ను స్వస్థపరుస్తున్న పరమ వైద్యుడా నీకు స్తోత్రం. నన్ను జీవింపచేస్తున్న జీవగల తండ్రి నీకు స్తోత్రం. నన్ను వెన్నంటూ ఉండి కాపాడుతున్న నా రక్షక నీకు స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు తండ్రి. అవునైనా ఈ సంధ్యా సమయంలో ప్రభు తండ్రి, నీ వాక్కును బోధిస్తున్నప్పుడు, నీ వాక్కును వింటున్న ప్రతి బిడ్డ హృదయం నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి. సైతాను వాళ్ళ తలంపులను లేదా నా తలంపును దొంగలించకుండా మా చుట్టుముట్టు నీ దేవదూతలను పెట్టి మనం రక్షించి కాపాడము దేవా. ఓ నా తండ్రి, పరమ వైద్యుడా, పరలోక తండ్రి, పరలోక దేవ, భూలోకములను పరిపాలిస్తున్న పరిపాలకుడా, మా పాపాలను క్షమించుడి. మేము చేసిన ప్రతి పాపమును మా దేహం నుండి తొలగించి, మీ ప్రతి కార్యమును, ఆలోచనలు మాలో ఉంచి మీ బిడ్డగా మమ్మల్ని దీవించండి. మీ వాక్కులో శక్తిని, నీ వాక్కులో ప్రేమను, నీ వాక్కులో గొప్పతనాన్ని, నీ వాక్కులోని ఆరోగ్యమును మేము పూర్తిగా అనుభవించే మహాభాగ్యమును మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రం. మా హృదయ వేదనను, మా కన్నీరును, మా బాధను, మా కుటుంబాన్ని నీకు అర్పిస్తున్నాం నాయన. మా ఇంట్లో ప్రతి బిడ్డను నీకు అర్పిస్తున్నాం. తాగుబోతు బిడ్డలను, మొండిగా ఉన్న బిడ్డలను, చదువు ఎక్కని బిడ్డలను, రాజ్యరికంగా లోకం వైపు పరిగెడుతున్న బిడ్డలను నీకు సమర్పిస్తున్నాను నాయన. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను, ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను నీ ఆధీనంలో ఉంచుకో. వాళ్ళని మార్చి మలచి నీ సన్నిధిలోకి రప్పించండి దేవా. ఎంతోమంది తల్లిదండ్రులు మా బిడ్డలు పాడైపోతున్నారు, చెడిపోతున్నారు, లోక వ్యసనాలకు బానిసైపోతున్నారని రోధించి ప్రార్థించుండగా ప్రతి ప్రార్థన ఆలకించి వాళ్ళ బిడ్డలను వాళ్ళకు సమృద్ధిగా రక్షణలో నడిపించే మహాభాగ్యం ఇవ్వమని మా నాథుడైన యేసుని అతి పరిశుద్ధమైన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అపపడ్డ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనంద ప్రవేశించకుండా కీడు నుండి రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సిరాక్ గ్రంథము 30వ అధ్యాయము 1 నుండి ముందు 5 వచనాల వరకు మనం ధ్యానిస్తాం. సిరాక్ గ్రంథము 1 నుండి 5 వచనాల వరకు. సిరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రేమ గల తండ్రి తన కుమారుని తరచుగా శిక్షించును. సుక్షితుడైన పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రిని సంతోషపెట్టును. కుమారుని క్రమశిక్షణకు గురి చేసిన తండ్రి ఫలితము బడును. అతడు ఆ పుత్రుని గురించి తన మిత్రులతో గొప్పలు చెప్పుకోగలడు. కుమారునికి విద్యా గర్హితమైన తండ్రి తన శత్రువులకు అసూయ పుట్టించును. అతడు ఆ పుత్రుని తలంచుకొనుచు మిత్రుల మధ్య గర్వముగా తిరుగును.
సగర్వముగా చెప్పు. సగౌరవముగా ఆ, తిరుగును. ఉమ్, తండ్రి చచ్చిపోయినట్లు కాదు, అతని ప్రతిబింబమైన కుమారుడు మిగిలి ఉన్నాడు కదా. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు పుత్రుని చూచి ఆనందించును, చనిపోయినప్పుడు నిశ్చితముగా చనిపోవును. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర, నీకే స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దైవ జనమా, క్రిస్తుని కుటుంబమా, క్రైస్తవును విశ్వసిస్తున్న ఓనా కథోలిక క్రైస్తవ కుటుంబంలో ఉన్న సభ్యులారా, దేవుడు ఈరోజు ఒక తండ్రి కొడుకుల గురించి మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి ఒక కొడుకును ఎందుకు శిక్షిస్తున్నాడు, ఆ శిక్షణలో వాడు నేర్చుకున్నది ఏంటి, ఆ తండ్రి శిక్షణ వెనుక, శిక్షించే విధి విధానాల వెనుక తన కొడుకు భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి మళ్ళీ ప్రభుని గురించి సిరాకు 31:2 చదువు. ప్రేమగల తండ్రి తన కుమారుణ్ణి తరచుగా శిక్షించును. సుశిక్తుడు అయిన పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రిని సంతోషపెట్టును. ఒక తండ్రి తన కొడుకును సరిదిద్దగా, అదే కొడుకు ఆ సరిదిద్దిన విధి విధానాల్లో కరెక్ట్గా పెరిగి తన తండ్రికి సంతోషాన్ని తెచ్చిపెడతాడు. ఒక తండ్రి తన కుమారుని శిక్షిస్తున్నాడంటే ఆ తండ్రికి ప్రేమ లేదని కాదు. ఏ తండ్రి తన కొడుకుని, తన కూతుర్ని అధికంగా ప్రేమిస్తాడో అతను తన కొడుకుని, కుమార్తెను తరచుగా శిక్షిస్తూ ఉంటాడు. శిక్షించడం అంటే బెత్తముతో కొట్టో, బెల్టుతో కొట్టో, లేకపోతే తన చెవుల్ని పిండియో, తన ఏమి చేస్తున్నాడో ప్రతి తండ్రి చూసుకుంటూ ఉంటాడు. ఎలా అయితే మన తండ్రినే యెహోవా, తన కుమారుడు యేసుక్రీస్తు, ఈ ఇద్దరు మనల్ని శిక్షిస్తూ మనల్ని సరిదిద్దుతున్నారో అదే విధి విధానముగా ఒక తండ్రి తన కుమారుని శిక్షిస్తాడు. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక కూతురు, తండ్రి, కూతురు, ఓ కొడుకు, ఒక భార్య, అంటే ఒక కుటుంబం నలుగురు. ఆ తండ్రి తన కూతుర్ని సరిగా పెంచలేదు ఇన్ సెన్స్, సరిగా పెంచలేదు అని అంటే గారాబము ఎక్కువ చేశాడు. అందరు హెచ్చరించారు అతన్ని, నీ కూతుర్ని చాలా గారాబంతో పెంచుతున్నావు, ఈ గారాబము పద్ధతి కాదు. కానీ అదే తల్లి తన కూతుర్ని, తన కొడుకును తరచుగా శిక్షించేది. తండ్రి చూపిస్తున్న గారాబ ప్రేమలో ఆ పిల్లలు లోకవాంఛలో పడిపోయారు. ఎంతగా పడిపోయారంటే, ఒక అమ్మాయి తండ్రి మాటను లెక్క పెట్టకుండా, తల్లి మాటను లెక్క పెట్టకుండా, కేవలం తన అందంగా ఉందనే పొగరు, అహంకారముతో ఒకరి కాదు ఇద్దరితో ప్రేమ సన్నిధిని నడిపించింది. ఒకరితో కాదు, ఇద్దరితో. ఇటు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్తుంది, అటు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్తుంది. ఎప్పుడైతే తల్లికి తెలిసి తల్లి శిక్షించడం మొదలుపెట్టిందో, అడగడం మొదలుపెట్టిందో, కూతురు నువ్వు ఎవరన్నా అడగడానికి, అడిగితే నా తండ్రి అడగాలి సరే అని ఆ కుటుంబంలో ఉన్న భార్య భర్తను, అనగా ఆ పాపకు తల్లి తండ్రిని వెళ్ళి అడుగుతుంది, తన భర్తను అడుగుతుంది అన్నమాట. ఎందుకు నువ్వు బిడ్డను ఏమనొద్దంటున్నావు, తను చేస్తుంది ఏంటో నీకు తెలుసు అంటే, చెయ్యని, ఏం చేస్తుంది, నా కూతురు తప్పు చేయదు, అది 10:30కు వచ్చినా నువ్వు అడగవద్దు, ఎందుకు అడుగుతున్నా, అది సంపాదించట్లేదా, నువ్వెందుకు అడుగుతావు, సంపాదన ఒక్కటేనా, ఆ తండ్రి జీవితంలో చూడని సంపాదన, కూతురు సంపాదనలో ఏం చూస్తున్నాడో అది అర్థం కావట్లేదు. ఆ తండ్రికి తెలియని నిజం ఏంటంటే, కూతుర్ని ఎలా పెంచాలో తెలియదు. క్రైస్తవ కుటుంబం సభ్యులు వాళ్ళంతా, కానీ దేవుణ్ణి తెలుసుకోరు, వాక్యం వినరు. ఎప్పుడు కష్టపడదామా, మధ్యాహ్నానికి ఎట్లా, రాత్రికి ఎట్లా, ఉదయంకి ఎట్లా, ఇదే, ఏమి తినదామా, ఏమి తాగదామా, ఎలా జీవితం ఎంజాయ్ చేద్దామా, ఎప్పుడు ఏమి తాగాలి, రాత్రి కాగానే నేను కష్టపడుతున్నాను, నేను తాగాలంటే నా మంచి తిండి ఉండాలి, నేను కష్టపడాలంటే తాగుడు తిండి రెండు ఉండాలి, ఇదేనా జీవితం?
ఈ జీవితంలో వాళ్ళు కోల్పోయింది ఏందనగా బంగారం లాంటి బిడ్డను కోల్పోయాడు. ఆ పిల్ల పూర్తి క్యారెక్టర్ని స్పాయిల్ చేసుకుంది తనకు తెలియకుండానే. తను అనుకుంది నా అందాన్ని ఎవరన్నా పొగిడితే నేను చాలా అందంగా ఉంటాను, నా సొమ్ముని నువ్వు కష్టపడుతున్నావు చాలా మంచి అమ్మాయి అనగానే ఆ కష్టం వైపు నేను కష్టపడుతున్నాను కదా, సంపాదన వస్తుంది, ఏమవుతుంది, నేను మీకు బిచ్చం వేస్తున్నాను ఎవ్రీ మంత్, నా జీతం మీకు ముష్టి వేస్తున్నా తీసుకోండి. లోకాశలో పడిపోయిన ఆ కూతురు పొగరుబోతురాలుగా మారిపోయి తల్లిదండ్రికి వ్యతిరేకంగా పోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, చిన్నప్పుడే నీ బిడ్డను వాక్కు ద్వారా సరిదిద్దు. దిబుదేశ కాండము 11వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు విందాం. చదువమ్మా. డిటర్మినీ చాప్టర్ 11 verse 19. ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంట్లోనున్నా బయటనున్నా శ్రమ చేయుచున్నా విశ్రాంతి తీసుకోనుచున్నా వీనిని గురించి ముచ్చటింపుడు. ఎప్పుడైతే ఒక తల్లిదండ్రి, అందుకే దేవుడు ఆదిలోనే ఇజ్రాయిల్ ప్రజలకు 60 లక్షల జనాభాకు దేవుడిచ్చిన మొట్టమొదటి 10 ఆజ్ఞలతో ఇచ్చిన మొట్టమొదటి కార్యం ఏమనగా, ఈ 10 ఆజ్ఞల గురించి నీ బిడ్డలకు చెప్పు. వాళ్ళు కష్టపడుతున్నా వాళ్ళని కూర్చోబెట్టి ఇది కరెక్ట్, ఇది నిజమా, నా సంగతులు, నా వచనాలను వాళ్ళకు బోధించు. నువ్వు పని చేస్తున్నా, నువ్వు పనికి పోయి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు నీ కూతురుతో కూర్చొని దేవుడు ఇలా అంటున్నాడని చెప్పు. నువ్వు సెలవులో నీ కూతురు సెలవులో లీవ్ తీసుకొని ఇంట్లో ఉంది, వీక్ ఆఫ్ తీసుకొని ఇంట్లో ఉంది అంటే నువ్వు కూడా కొంచెం టైం తీసుకొని నీ కూతురుతో నీ కొడుకుతో ఈ వాక్యాల గురించి బోధించు. వాళ్ళకి తెలియాలి. ముందు తరానికి నీ బిడ్డను ఒక ఆదర్శప్రాయముగా, క్రీస్తు నీ బిడ్డగా, క్రైస్తవురాలిగా ఆ బిడ్డను పరిచయం చేయి. నీకే వాక్యము తెలియకపోతే నీ బిడ్డకు నువ్వు ఏం నేర్పిస్తావు? When you are not educated by the word of God, what you will educate to your children? It is completely stupidness and foolishness that you are not teaching your children what is God, what is the true wisdom, what is the true knowledge. You have spoiled your child. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు, తల్లిదండ్రుల పెంపకం బాగుంది. ఎప్పుడు ఏ పిల్లగాడు తప్పు చేసినా, ఏ పిల్ల తప్పు చేసినా డాడ్ తల్లిని ఎందుకు నిందిస్తారంటే, నువ్వు బాగుంటే నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగలేవు అందుకే నీ పిల్లలు ఇలా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతిరోజు నువ్వు కూర్చోబెట్టి వాళ్ళకి దేవుడు అంటే ఏంటో నేర్పించు, వాక్యం అంటే ఏంటో నేర్పించు, నా నిబంధనలు ఏంటో నువ్వు వాళ్ళకి తెలియపరచు అంటున్నాడు. దిబదేశ కాండం 11వ అధ్యాయం 19వ వచనంలో. అది చెప్పకపోగా నువ్వు వాళ్ళ ముందే తప్పులు చేస్తే వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటారు? తప్పులే నేర్చుకుంటారు. నువ్వు నేర్పించిన దాన్ని బట్టి ఉంటుంది. అందుకే తమిళ్లో ఒక మంచి సామెత ఉందన్నమాట. మా నాన్న అనేవాడు ఎప్పుడు, మా నాన్నకి వాళ్ళ నాన్న అనేవాడంట. ఏమని? తమిళ్లో ఉంది అది. அஞ்சாவது வயசுல வலியாத இவன் 50வது வயசுல எப்படி வலிவான்? 5ல வலியாதவன் ఇవన్ 50లో எப்படி వలివాన్? తమిళ సామెత. అంటే 5 సంవత్సరాల్లో నువ్వు వాడిని సరిచేయనప్పుడు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, కుమారుడా నువ్వు ఇలా కాదు, ఇలా నేర్చుకో, నేను చాలా లేటుగా నేర్చుకున్నాను, నువ్వు కూడా చాలా లేటుగా నేర్చుకో అంటే వాడు నేర్చుకోడు. 5వ సంవత్సరంలో వాడిని కూర్చోబెట్టి నేర్పించాలని నేర్పు. నువ్వు వాడిని 50 సంవత్సరాల్లో కూర్చోబెట్టుకుని నేర్పించలేవు. ఎందుకంటే అప్పటికి వాడి జీవితం సగం అయిపోయింది. ఆ సగం జీవితం వాడు లోకంలో, లోకం ఆశంలో, లోకడ తాగుడులో, లోకడ వ్యభిచారంలో, లోకమనే అందములో, లోకమనే సొమ్ములో పడిపోయింది. వాడు 50 సంవత్సరాలు కూర్చొని వాక్యం నేర్చుకుంటే ఎందుకు నేర్చుకుంటాడు? వాడికి ఎదురు దెబ్బ తగులితే కానీ వాడు నేర్చుకోడు. అందుకే ప్రతి తల్లిదండ్రి ప్రతి బిడ్డకు గైడ్స్, పెద్ద పుస్తకాలు కొనిచ్చి చదువుకో కూర్చొని, ఒక తల్లిదండ్రులు కూర్చొని పిల్లల్ని నోట్స్ చెక్ చేస్తారు. వాళ్ళకి ఏం చదువుతున్నారు, ఏం కదా అన్నీ చూసుకుంటుంటారు. వాళ్ళు మంచి ట్యూషన్లో వదులుతారు. ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో అదే తల్లిదండ్రులు అదే పిల్లలతో కూర్చొని దేవుని వాక్య గురించి బోధించాలి, దేవుని వాక్యను నేర్పించాలి. పిల్లలు చేదారి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళుబొల్లి మాటలు చెప్పొద్దు. వాళ్ళ తలరాతలో అదే ఉండింది, ఏం చేస్తాం? 5 ఏళ్ళు ఒక తీరు ఉంటాయా? 5 ఏళ్ళు ఒక తీరు ఉంటాయా? ఒక చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి కోనగా, ఏదో ఒకటి ఉంటాయి. అరే బాబు, 5 ఏళ్ళు నీవే. ఆ 5 ఏళ్ళను సరిగా వాడుకోవాలా వద్దా అనేది నీ చేతిలో ఉంది. ఉట్టి కళ్ళుబొల్లి మాటలు చెప్పకు. 5 ఏళ్ళు ఒక తీరు ఉంటుందా? నేను బిడ్డను కానీ అదంత తలరాతను కనలే. ఈ మాటలంతా వద్దు. ఈ మూర్ఖపు మాటల వల్లే వాళ్ళు పాడైపోయేది. ఈ మూర్ఖపు మాటల వల్లే వాళ్ళు చెడిపోయేది బాగా.
మీకు అర్థం కావట్లేదు. మీ ముసలి మాటలన్నీ కట్టిపెట్టి సత్యమైన మాటలు నేర్పించండి. 5 ఏళ్ళు ఒక తీరు ఉంటాయి అంటున్నావు. ఎస్, 5 ఏళ్ళు ఒక తీరు ఉండవు, కానీ ఏదైనా పట్టుకోవాలంటే 5 ఏళ్ళు సాయం కావాలి. ఆ 5 ఏళ్ళు సాయంతో ఏదైనా పట్టుకోగలుగుతావు గట్టిగా. 5 ఏళ్ళు సాయపడుతున్నాయి కదా. మనం 5 పిల్లల్ని కన్నప్పుడు 5 పిల్లల్ని సరి సమానంగా పట్టుకోవడం నేర్చుకో. కబుర్లు చెప్పుకు. 5 ఏళ్ళు ఒక తీరు లేవు. నేను తలరాత నొక్కండి, తలరాతనదే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఇస్ నో ఎనీ ఫేట్ ఆన్ యూర్ హెడ్. దేవుడు తలరాత రాసి పంపించండి. నీ 60 సంవత్సరాల జీవితాన్ని చిన్న తల మీద రాసి పంపించేస్తాడా? హౌ ఫూలిష్. ఇఫ్ ఇట్స్ ఫూలిష్ ఆల్సో కరెక్ట్ ఇట్ నౌ. అదే మూర్ఖత్వం అయితే సరిదిద్దండి. తలరాత ఇదరాత నథింగ్ ఇన్ ది బైబిల్, నాకు తెలిసిన మట్టుకైతే. దేవుని నిబంధనలు కావాలి, దేవుని సత్యాలు కావాలి, దేవుని సత్యాలు కావాలి, దేవుని వాక్కులు కావాలి. కూర్చోబెట్టి నేర్పించమన్నాడు ఆయన. అది నేర్పించకపోగా తప్పు చేస్తున్నావు. ఇదే సంఘటన ఇంకొక కుటుంబంలో, నాకు తెలిసిన కుటుంబంలో జరిగింది. ఒకే ఇంట్లో ఒక తల్లి ఒక బిడ్డ ఉంటారు. భర్త చనిపోయాడు. ఆ తల్లి తన యవ్వనంగా ఉన్నప్పుడే భర్త చనిపోయాడు కాబట్టి తన సుఖాన్ని కోరుకుంటూ ఒక వ్యక్తితో జీవిత ప్రయాణం కొనసాగిస్తుంది. భర్త చనిపోయిన తర్వాత తనకు తోడెవరు లేదు కాబట్టి తనతో కోరుకుంటుంది. అయితే తన రహస్య స్నేహము, తన రహస్యంగా ఉంటున్న ఆ వ్యక్తి గురించి కూతురు తెలుసుకున్నప్పుడు ఆ కూతుర్ని కన్విన్స్ చేయడానికి ఆ కూతురు ఎవరినో ప్రేమిస్తే తల్లి సపోర్ట్ చేస్తుంది కూతురికి. ఇక్కడ ఏమైపోయిందంటే, నా పాపాన్ని నువ్వు కవర్ చేయి, నువ్వు చేస్తున్న పాపాన్ని నేను కవర్ చేస్తాను. ఇక్కడ ఇద్దరు మూర్ఖులకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, తెలియపరచాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇద్దరిలో దేవుడు లేడు. తనకి ఒంటికి సుఖం మాత్రమే కావాలని కోరుకుంటే ఒక బైబిల్లో ఒక విధవరాలు మరి తిరిగి వివాహం ఆడవచ్చు అని రాసే ఉంది. వివాహం ఆడేది ఉండే. అలా కాక లోకం ఏమంటుందో, నలుగురు 4 విధాలుగా మాట్లాడతారని రహస్య స్నేహము ఒక వ్యక్తితో పెట్టుకోవడంతో తన కూతురు ప్రేమించి తన ముందుకు వచ్చిన తర్వాత తను ఏం మాట్లాడలేకపోయింది. ఏమని అడుగుతుంది తల్లి? అడిగింది అనుకో, వయసులో నువ్వు ఉన్నావన్నప్పుడు నాకు వయసు ఉంది కదా, క్యాజువల్లీ నువ్వు తప్పు చేస్తున్నావు, నేను తప్పు చేస్తున్నా అంటే తల్లి తప్పుని కూతురు క్యాచప్ చేసింది, కూతురు తప్పుని తల్లి కవర్ చేస్తుంది. ఈ ఇద్దరిలో దేవుడు లేడు. దురదృష్టం అంటే ఇది క్రైస్తవ కుటుంబం. ఎందుకు నేను క్రైస్తవ కుటుంబం గురించి అంత స్పష్టంగా మాట్లాడుతున్నానంటే, మన క్రైస్తవ కుటుంబంలో వాక్కు కొదువగా ఉన్నది. ప్రభువే అంటున్నాడు, సిరాక్ గ్రంథం 5వ అధ్యాయం, నీ బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి వాడిని చేయి దాటిపోవద్దు, కాబట్టి వాడిని సరిదిద్దు, వాడిని కొట్టు. చదవమ్మా మళ్ళీ అదే 3వ వచనం చదువు. కుమారుని విద్యాగర్వితము తండ్రి తన శత్రువులకు. ఎప్పుడైతే తన కొడుకుకి అన్ని బాధలు నేర్పించాడో, తన కొడుకు ఎదిగిన తర్వాత ఆ తండ్రి కుటుంబంలో ఉన్న శత్రువుల ముందు, పగవారి ముందు గర్వంగా చెప్పగలడు, నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, నా కొడుకు దేవుని మార్గంలో నడుస్తున్నాడు, నా కొడుకు ప్రభుని వెంబడిస్తున్నాడు, సత్యమే మాట్లాడుతున్న నా కొడుకుని గర్వంగా చెప్పుకుంటాడు. నువ్వు సరిదిద్దుతున్నా అని బాధపడుతున్నావు. ఇంకొక క్రైస్తవ కుటుంబం కూడా నాకు తెలుసు. ఆ కుటుంబంలో కూడా ఒక కొడుకు ఒక కూతురే. తల్లి కొడుకును చాలా గారాబం చేసింది. ఎంత గారాబం చేసిందంటే, ఆ కొడుకు ఈరోజు తల్లి మాట వినట్లేదు. ఆ కొడుకు వల్ల ఆ తల్లికి అనారోగ్యం రావడం మొదలుపెట్టింది. వాని వెంబడి అరిచి చిన్నప్పుడే నువ్వు సరిదిద్దలేదు, ఇప్పుడు వాని మీద అరిచి ఏం చేస్తావు? నీకు హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుంది వాని వెంబడి అరిచి. కాబట్టి ఇప్పుడైనా మనం చేయాల్సిన కార్యం ఏంటంటే, దైవజనులారా, ఆ బిడ్డల్ని కూర్చోబెట్టి ప్రభు అంటే ఏంటి, శిక్షణ అంటే ఏమిటి, వాక్యం అంటే ఏంటో నేర్పించాలి. చదువు. అసూయ పుట్టించును, అతడు ఆ పుత్రుని తలంచుకొనుచు మిత్రుల మధ్య గర్వముగా తిరుగాడును. తండ్రి చనిపోనట్టు కాదు, అతని ప్రతిబింబమైన కుమారుడు. ఒకవేళ మంచి విషయాలు నేర్పించి ఆ తండ్రి చనిపోతే, ఆ తండ్రి చనిపోయినట్టు లెక్క కాదు, బ్రతికి ఉన్నట్టు లెక్క. ఎందుకంటే తన ప్రతిబింబమైన తన కొడుకు తండ్రిలానే ఉన్నాడు. తండ్రి దేవుని తెలుసుకున్నాడు కాబట్టి ఆ తెలుసుకున్న దాన్ని కొడుకుకు నేర్పించాడు. కాబట్టి ఆ తండ్రి చనిపోయినా కూడా ఆ తండ్రి ఆ కొడుకు రూపంలో బ్రతికి ఉన్నాడు. ఇదే ఇంకో కుటుంబంలో జరిగింది. భర్త భార్యను వదిలేశాడు. వాళ్ళకు ఒకటే సంతానం. భర్త వదిలేశాడని భార్య తన బిడ్డను వదలలేదు.
తన బిడ్డను వాక్యంలో నడిపించింది, ప్రభుల్లో ఎదిగేలా చేసింది. తను ఎలా ప్రభుని తెలుసుకుందో, తను తెలుసుకున్న తన మంచి విషయాలను తన కుమారుడు కూడా నేర్పించి తనను ఒక బోధకుడుగా చేస్తుంది. ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయో అదే క్రైస్తవ సంఘాల్లో ఎంతో మంచి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మా టీంలో ఉన్న ప్రతి తల్లి తన బిడ్డలకు వాక్యాన్ని బోధించారు. ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా వాక్యం బోధిస్తున్నారు. మా బబిత సిస్టర్ కూతురు వాలంటీనా మంచి బోధకురాలు, ఇంగ్లీష్లో చాలా మంచి బోధిస్తుంది. మా మాధవి సిస్టర్ వాళ్ళ కొడుకు సిరాక్, అతను వాక్యం తెలుగులో బాగా బోధిస్తాడు. ఏదైనా వాక్యం అంటే టక్కును పట్టుకుంటాడు. అదేవిధంగా నా పిల్లలు వాక్యాన్ని బోధిస్తున్నారు. మేము ప్రభులో నడిచాము కనుకనే మా పిల్లల్ని కూడా ప్రభులో నడిపించగలిగాం. దైవ జనులారా, ప్రతి కుటుంబానికి వాక్ అవసరం. 7వ వచనం చదవమ్మా. కానీ పుత్రుని చెడగొట్టు తండ్రి వాని గాయములకు కట్టుకట్టు. ఆమేన్. ఎంత గాయపరిచిన మాట అంటే ఇది చదివినప్పుడు నా ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి, ముళ్ళు నిలబడ్డాయి నా ఒంటి మీద. ఒక తండ్రి తన కొడుకుని గారాబము చేసి తనని పాడు చేస్తే కనుక అదే కొడుకు బయటికి వెళ్ళి కొట్లాడి వచ్చినప్పుడు, నెత్తిపగలు కొట్టుకొని వచ్చినప్పుడు, తాగిన మత్తులో వెళ్ళి ఎవరినో కొట్టి వస్తే అదే తండ్రి తన కొడుకు కట్లు కడుతున్నాడు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అది. ఒక తండ్రి తన కొడుకుని సరిదిద్దుతాడా లేకపోతే కట్లు కడతాడా? సక్రమంగా పెంచని తల్లిదండ్రులు అసమర్థులు అని వాక్యం గట్టిగా చెప్తుంది. నీకు పిల్లల్ని ఇచ్చింది వాళ్ళ బతకడానికి కాదు, నువ్వు వాళ్ళని బతికించడానికి. అది నీ బాధ్యత. ఎంత చెప్పినా వినట్లేదంటే మెడబెట్టి బయట నువ్వుకే తెలుసుకుంటాడు. నాలో ఉపవాసం పంటే తెలుసుకుంటాడు. ప్రజలు చేసే మాటలు, ప్రజలు కొట్టే దెబ్బలకు వాడికి బుద్ధి వస్తుంది. అది చేయకుండా నువ్వు గార్భం చేసి ముందు తరానికి ఒక అసమర్థుని నువ్వు అందిస్తున్నావు. ముందు వాడు వివాహం చేసుకున్న కుటుంబానికి ఒక అసమర్థుని వివాహం చేసిస్తున్నావు. ఒక అసమర్థులైన కుటుంబాన్ని నువ్వు అందించబోతున్నావు ఈ ప్రపంచానికి. ఎందుకా దేవుడు నీకు జీవితం ఇచ్చింది? ఎందుకా దేవుడు నీకు బంగారం లాంటి పిల్లల్ని ఇచ్చింది? నీ పిల్లలు నీ బాధ్యత. నీ పిల్లలే నీకు విలువైన ఆస్తి, అంతస్తు. వాళ్ళు సరిగా పెంచకపోతే ఏమి లాభం? ఇంట్లో 100 చెట్లు పెంచడం కాదు, ఇంట్లో ఉన్న ఆస్తి అంతస్తులు ప్రేమగా చూసుకోవడం కాదు, ఇంట్లో ఒక ఫ్లవర్ వాజ్ కింద పడిపోకుండా కాపాడుకోవడం కాదు. నీ చేతులు కానీ జారిపోతున్నా నీ బిడ్డను నువ్వు కాపాడుతున్నావా లేదా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అదే మనం చూస్తున్నాం. సిరాక్ గ్రంథము 42వ అధ్యాయము కూతుర్ల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 9-10 వచనం చదవమ్మా. తండ్రి తన కుమార్తెలు కూతుర్ల గురించి ఆందోళన చెందుతాడు. అతని కంటికి కులుకు రాదు, ఆ సంగతి కుమార్తెకు తెలియదు. కుమార్తె బాలికగా ఉన్నచో ఆమె పెళ్లి కాలేదేమో అనియు, పెళ్లి అయినచో ఆమె సుఖింపజాలదేమో అనియు తండ్రి విచారించును. పుత్రిక కన్య అయినచో ఎవరినైనా ఆమెను చేర్తురేమో అనియు, ఆమె పుట్టిన ఇంటనే గర్భవతి అగునేమో అనియు అతని భయము. ఆమెకు పెళ్లి అయినచో శీలవతిగా నుండునేమో అనియు, లేదా సంతానము కలగలేదేమో అనియు అతని చింత. ఒక తండ్రి పడుతున్న వేదన. కూతుర్లు ఉన్న ప్రతి తండ్రి, నేను కూడా ఒక 2 కూతుర్లకు తండ్రిని, మేము పడుతున్న వేదన ఏంటంటే నా బిడ్డ బయటికి వెళ్ళింది, చీకటి కాకముందుకి ఇంటికి వచ్చిందో లేదో అని తలంచాలి. వాడు సత్యమైన తండ్రి. వస్తుంది 10:30 ఇంటికి వస్తుందా సేఫ్గా, అది చాలనుకునేవాడు తండ్రి కాదు. అదేవిధంగా నా కూతురు నా ఇంట్లో ఉన్నప్పుడే శీలవతిగా ఉండాలి. నేనే ఒక మంచివాడికి చూసి వివాహం చేసి ఇవ్వాలి. ఆ బిడ్డ వాడితో వివాహం చేసుకొని శారీరకంగా జీవిస్తూ ఒక మంచి బిడ్డకు తల్లి అవ్వాలి. నా కూతురు నా ఇంట్లోనే తన శీలాన్ని పోగొట్టుకొని ఇక్కడనే గర్భము చేయించి ఆమెను తీసుకెళ్ళి అబార్షన్ నా పరువు కూడానికి బిడ్డను తీసుకెళ్ళి అబార్షన్ చేసి తీసుకురావడం గొప్పతనం కాదు తండ్రి. అటువంటి వాడు తండ్రే కాదు, అసమర్థుడు. అది క్రైస్తవ కుటుంబమే కాదు. ఏం చేస్తాం, ఆయన పాపం అయిపోయింది కదా, ఇంకా కడుపు తీసుకొద్దాంలే అనడం గొప్పతనం అనుకుంటున్నారా? పాప సంతానాన్ని మోస్తున్న బిడ్డ పాపి అయితే ఆ కుటుంబంలో ప్రభు లేకుండా చేయడం నీ వంతు. నువ్వు పాపివి. ప్రభుని మర్చిపోయి కూతుర్ని కొడుకుని పెంచలేని నీ కుటుంబం క్రైస్తవ కుటుంబమే కాదు అని దేవవాక్కు చెప్తుంది. ఎందుకంటే దేవుడే సత్యమైన వాడు. అతని మార్గంలో నీ బిడ్డను నడిపించాలి.
అది విడిచిపెట్టి నేను ఏమి తింటా, ఏమి తాగుతా, ఏమి ధరిస్తా అంటే వైభవం అనుకుంటున్నావా? వైభవం అనేది జీవితం అనుకుంటున్నావా? వైభవం జీవితం కాదు, విద్యావంతము జీవితము. ఆ విద్య ప్రభువంతు నుంచి రావాలి. అది సత్యమైన కుటుంబం, అది సత్యమైన విద్య. నువ్వు బిడ్డకు నువ్వు నేర్పించేది. నా బిడ్డ నేను బీకామ్ చేసినా, ఎందుకు చేసిన బీకామ్? నీ సంపాదించి తిరిగి నీకు పడుతుందానా? బీకామ్ కాదని నన్ను చదివించాల్సింది బైబిల్ చదివించు. ఇది సత్యం. బీకామ్ ఎంత ఇంపార్టెంటో బైబిల్ అంతే ఇంపార్టెంట్ నీ కూతురికి. నీ కూతురు మంచి క్షేమాలు మంచి నువ్వు తెలుసుకోవాల్సిన తండ్రిగా నీ బాధ్యత అది. వినట్లేదు బ్రదర్, ఏం చేయమంటారు? ఎక్కడ వింటారు? ఇప్పుడు వినరు, ఎందుకంటే నువ్వు చిన్నప్పుడే వాళ్ళని దండించలేదు. చదువు. అతని పుత్రికకు తలపిరుసుతనము కనిపెట్టి ఉండుము. నా కూతురికి తలపిరుసుతనం ఉంటే కనుక కనిపెట్టు. తనకు పొగరుగా మాట్లాడుతుంది, నా సంపాదన నీకు బిచ్చం వేస్తున్నా, నా వల్ల మీరు బతుకుతున్నారు అంటే తనని అడుగు. పుట్టిన కాడ నుంచి 20 సంవత్సరాలు వచ్చే వరకు నీ మీద పెట్టిన బట్ట ఖర్చు, నీ మీద పెట్టిన తిండి ఖర్చు, నీ మీద చూపించిన ప్రేమను తిరిగి ఇవ్వగలవా? కెన్ యూ గివ్ మీ బ్యాక్ వాట్ ఐ గివెన్ టు యూ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ టు ది యంగ్ ఏజ్? కెన్ యూ? నో, షీ కాంట్ గివ్ బ్యాక్. When she can't give back, you should not ask her. You should not take anything in return from your daughter. Take the true love. అతి గారాభము, అతి ప్రేమ నీ బిడ్డ జీవితానికి వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. డోంట్ డూ దట్. బీకామ్ ఎంత ఇంపార్టెంటో బైబిల్ అంతే ఇంపార్టెంట్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లేదని ఆయన నీ శత్రువుల ముందు నీకు తలవంపును లేకపోతే నీ శత్రువుల ముందు నీకు తలవంపు. అందుకే సాలొమోను గారు రాశారు, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చదవమ్మా. సామెతలు 22:15 వచనం. బాలుని హృదయములో మూర్ఖత్వము సమాజము కాదు, సర్వసాధారణంగా ఉండును. సమాజము అంటే సంఘము. సాధ్యముగానే ఉండును అనేది కరెక్ట్ వర్డమ్మా. నేర్చుకో, చదువు, మళ్ళీ చదువు. బాలుని హృదయములో మూర్ఖము సహజముగానే ఉండును. బెత్తమును ఉపయోగించినచో అది తొలగిపోవును. ఆమేన్. దేవుడే అంటున్నాడు, నీ పిల్లల్లో ఆ ఏజ్లో ఖచ్చితంగా వాళ్ళలో మొండితనం ఉంటుంది, కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది. బెత్తము తీసుకొని వాడు. ఐ యూజ్ బెల్ట్ వెరీ నైస్లీ. ఐ డోంట్ వేర్ బెల్ట్ ఫర్ మై వెస్ట్, బట్ ఐ యూజ్ బెల్ట్ టు కరెక్ట్ మై చిల్డ్రన్. నా నడుముకు బెల్ట్ ఉంటుందని తెలియదు, కానీ నా పిల్లల వీపు వాయగుడ్డని మరి బెల్ట్ ఉంటుంది. ఆ సమయానికి నేను శిక్షిస్తున్నప్పుడు నా బిడ్డని ఇట్లా కొట్టేశానే, అమ్మో ఒళ్ళంతా వాతలు వచ్చేసింది, అయ్యో నా బిడ్డ. కాసేపు మనసు గట్టిగా చేసుకో. అక్కడ గట్టిగా చేసుకుంటే ముందు నీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. బాలునికి తను నడవవలసిన మార్గముల గురించి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ తొవ్వనే విడనాడు. నీ బాలునికి, నీ కుమారునికి, కుమార్తెకు నువ్వు చిన్ననాడే సత్యమేదో అసత్యమేదో నేర్పిస్తే ముందు భవిష్యత్తులో వాడు సంతోషంగా జీవిస్తాడు. నువ్వు ఇప్పుడు నేర్పించకుండా 20 సంవత్సరాలకి మీ అమ్మాయి ఎవరినో తీసుకొచ్చి వివాహం ఆడి ఇంటి ముందు నిలబడితే నువ్వు ఏం చేస్తావు? కన్నీరు కారుస్తుంటావు. సరే పో, ఏమవుతుంది అది కానీ ఏం చేద్దాం. నేను బిడ్డను కన్నా దాని తలరాతను కనలేదు. నీకే తలరాత లేదు, నువ్వు బిడ్డకి ఎంత తలరాత ఇస్తావు? నువ్వు నేర్పించట్లేదు. ఇక్కడ తప్పు నీది. You are unfit to be a father and mother when you are not teaching the truth from the Bible to your children. You are unfit. Don't call yourself that I'm a very good father. I gave my daughter whatever she wants. Foolishness. You have given what she wants. You have not given what God wants. నా కూతురు నేను అన్ని ఇచ్చినా, నా కూతురు ఏం అడిగితే అది, నా బిడ్డ ఏం అడిగితే అది, బంగారం అంటే బంగారం, వెండి అంటే వెండి, ఎవరిని ప్రేమిస్తే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తా. నా బిడ్డ మనసు నేను గాయపరచను. ఇది కాదు దేవుడిని పిల్లకి ఇవ్వమని చెప్పింది. పిల్లల్ని నీ చేతికి ఇచ్చింది, వాళ్ళు అడిగితే ఇవ్వమని. ఎంత మూర్ఖమండి. 18 years అమ్మాయి తీసుకొచ్చి నాకు వీడు నచ్చాడు, వీడితో నా లైఫ్ కరెక్ట్గా ఉంటుంది, పెళ్లి చేసి ఇచ్చేయమంటే చేసి ఇచ్చేస్తావా నువ్వు?
50 సంవత్సరాల వయసు అనుభవం ఉన్న నీ అనుభవం గొప్పదా? 18 సంవత్సరాలుగా ఆమె ఎంపుకు వస్తున్న ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం గొప్పదా? నీ అనుభవం కదా గొప్పది. ఆమె కన్నా ముందు నువ్వు పుట్టావు కదా, ఆమెను పుట్టించింది నువ్వే కదా దేవుని సహాయంతో. మరి నీ అనుభవం వాడి నువ్వు ఆ బిడ్డ జీవితం సరి చేస్తావా? ఆ బిడ్డ కావాల్సిన జీవితం నువ్వు ఇచ్చి సంతోషపడతావా? హౌ ఫూలిష్ ఇట్ ఇస్. నేను ప్రేమించినా కూడా తను మంచి ఏంటో చెడేంటో తెలుసుకునే కదా మన చేతిలో పెడతావు. ఐ డూ దాట్. అలా కాకుండా ఎలా పడితే అలా ఇచ్చేయడం అంటే ఏంటి అర్థము? అందుకే దేవుడు అంటున్నాడు, అంజిలా వలియాదువా అంబల్లా వలియమంటాం. 5వ సంవత్సరానికి వాడిని సరి చేయనప్పుడు నువ్వు 50 సంవత్సరాలు సరి చేస్తా అంటే అది కుదరదు. నీ కొడుకు నీ ముందే సిగరెట్ తాగుతున్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఫ్రెండ్షిప్. నేను మా కొడుకుతో ఫ్రెండ్లీగా మూమెంట్ అవుతున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకే పడకలో మళ్ళీ ఇద్దరు కలిసి పాపాలు చేస్తారా? సిగరెట్ దగ్గర కాంప్రమైజ్ అయ్యావు, రేపు అంటే డాడీ కొంచెం కింద దిగు, నేను మా గర్ల్ ఫ్రెండ్తో బెడ్ మీద కొంచెంసేపు పడుకుంటా, ఇస్తావు బెడ్? ఎంత ధైర్యం రా నీకు అంటావు. సిగరెట్ తాగినప్పుడు అనలేదు నువ్వు. సిగరెట్ తాగినప్పుడు ఇచ్చిన అలుసు పడక వరకు వచ్చింది. అదే ప్రభు అంటున్నాడు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడే బెత్తము తీసుకొని వాడిని సరిదిద్దు. బెత్తము సరిదిద్దమంటే సావిడట్టు కొట్టుమని కాదు, సరిదిద్దుమని. అసలు నన్ను అడిగితే ఇంకా లోతుగా వెళ్తే కనుక వాక్యం నేర్పిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క బెత్తం లాంటిది, ఒక్కొక్క అధ్యాయం ఒక బెత్తం లాంటిది. నీ బిడ్డ బ్రెయిన్లోకి కరెక్ట్గా వాక్యాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టే వాక్యాన్ని బట్టే వెళ్తుంది. మా టీంలో ఉన్న పిల్లలు మొన్న ఏదో కొంచెం పండుగ అవుతే వాళ్ళు భోజనం తీసుకొచ్చి ఇచ్చారు తినమని. ఆకువారు పక్క వారు ఇస్తారు కదా, అలాగా తినమంటే మా పిల్లలు డైరెక్ట్గా చెప్పారన్నమాట. మా పిల్లలు అంటే మా టీం మెంబర్స్ అందరూ వాళ్ళ పెద్దవాళ్ళకి రివర్స్ ఆన్సర్ ఇచ్చారు. ఏమని? బైబిల్లో రాసి లేదు నాయన, విగ్రహాలకు అర్పించబడ్డ భోజనం మేము భుజించము అన్నారు. వాళ్ళకి నేర్పించాను కాబట్టి, నేర్చుకున్నారు కాబట్టే వాళ్ళు తిరస్కరించగలిగారు. నేర్పించకపోయిన ఉంటే వాళ్ళు తినేవారు. అది దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, నేను చెప్పే మాటలు గాయపరచవచ్చు, నేను చెప్పే మాటలు అసత్యాలని మీరు భావించు, కానీ ఇదే సత్యం. మన పిల్లల్ని మనమే సరిదిద్దాలి. దేవుడు మన పిల్లల్ని మనకి ఇచ్చాడు అంటే మనల్ని నమ్మి ఇచ్చాడు. ఒక ఆడపిల్లను అంటుంటాం మనం, షీ ఈజ్ ద ఏంజల్ ఆఫ్ మై హౌస్, మా ఇంటి దేవదూత అని మనం అంటాం. కొడుకునిస్తే నా ఇంటి వారసత్వము అంటాం. కొడుకు కూతుర్ని అంతగా ప్రేమించిన నీవు ఆ ఇద్దరిని నీకు ఇచ్చిన వాడు తండ్రి. పరలోకములో ఉన్న దేవదూతలను లోకములో ఒక బిడ్డగా మార్చి దేవునికి అప్పచెప్పాడు అంటే, పరలోకంలో యావే తండ్రి ఎంత శిక్షణతో, ఎంత భయముతో, ఎంత భక్తితో తన దేవదూతలను చూసుకున్నాడో, నువ్వు ఈ భూలోకంలో ఆ బిడ్డలను నువ్వు అంతే భయభక్తితో, అంతే ప్రేమతో, అంతే శిక్షణతో చూసుకుంటావు. నమ్మకంతోనే దేవునికి బిడ్డలను ఇచ్చాడు. ఎంతమంది గర్భ సంతానం లేకుండా అలవాడుతున్నారు, పిల్లలు లేరని అలమాడుతున్నారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకు ఇంకా బిడ్డలు పుట్టట్లేదు బ్రదర్, ప్రార్థన చేయమంటున్నారు. నీకు దేవుడు ఈ వరం ఇచ్చాడు, ఆ వరాన్ని ఇలా వాడుతున్నావు? ఇష్టారాజ్యంగా వాడుతున్నావు. వాళ్ళ ప్రేమలో పడిపోయి వాళ్ళు అడిగిందంతా కొనిచ్చి వాడిని పాడు చేస్తున్నావు. దేవుడు నీకు పిల్లల్నిచ్చింది పాడు చేయడానికి కాదు, ముందు తరానికి తన వారసులుగా ప్రకటించడానికి. అది విడిచిపెట్టి నువ్వు ఇష్టారాజ్యంగా చేస్తే దేవుడు క్షమించడు. అందుకే నిర్గమకాండంలో మనం చూస్తున్నాం కదా, 20వ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఏంటి? ఆదివారము పవిత్రంగా ఉండుము. 4వ నిబంధన ఏమి సిరాక్? తల్లిదండ్రులను ప్రేమించు. ప్రేమించకపోతే నేను చంపేస్తా అంటున్నాడు దేవుడు. నీకు జీవితం లేదంటున్నాడు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, ప్రతిరోజు వాక్కులో మిమ్మల్ని నేను గాయపరుస్తున్నాను నేను అనుకుంటున్నారేమో. నేను మిమ్మల్ని గాయపరచట్లేదు, సత్యాన్ని నేర్పిస్తున్నాను. తలరాతలో ఉందేమో అని సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. నిన్ను మార్చే వాక్యాన్ని వాళ్ళకి నేర్పించు, ఆ వాక్కులని వాళ్ళు మారుతారు. కాబట్టి దైవ జనులారా, తల్లిదండ్రులు బిడ్డలు కలిసికట్టుగా ప్రభుని ఆరాధించాలి, ప్రభుని వాక్కుని బోధించాలి, ప్రభుని సత్యాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకుని నాడు క్రైస్తవ కుటుంబంగా పిలువబడదు. వాక్కు లేని కుటుంబం క్రైస్తవ కుటుంబం కాదు. వాక్కు క్రీస్తు ఉన్న కుటుంబమే క్రైస్తవ కథోలిక కుటుంబము. కావున బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, మీ బిడ్డల్ని వాక్యంలో ఎడ్యుకేట్ చేయండి. అందుకే నా బిడ్డల్ని బైబిల్ క్లాస్ పెట్టాను. మొత్తం 50 టీం మెంబర్స్ బైబిల్ నేర్పించాను. లేవ్యాకాండం వరకు వచ్చాను. ఇంకా తొందరలో పూర్తి బైబిల్ నేను నేర్పించబోతున్నాను. మా గురించి ప్రార్థన చేయండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ నేర్పించండి. ఉపదేశకాండం 11వ అధ్యాయం 19వ వచనం ప్రకారం నీ కూతురికి నీ కొడుకుకి వాక్యాన్ని అందించండి. ఆ వాక్కులో జీవించేలా చేయండి.
ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రతి తల్లిదండ్రులారా, నీ పిల్లలు పరలోక వరము. ఆ పరలోకంలో యెహోవా తండ్రి తన దేవతలను ఎంత బాగా చూసుకున్నాడో, ఎంత శిక్షణ ఇచ్చాడో, నువ్వు కూడా నీ కుటుంబానికి నువ్వే ఒక దేవుడవు, నీ కుటుంబానికి నువ్వే ఒక దేవుని ప్రతిబింబానివి. కాబట్టి నీ కూతుర్ని నీ కొడుకుని సరిగ్గా పెంచి వాక్కులో వాడిని సరిదిద్ది వాక్కులో వాడిని నడిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్కులు నిత్యం నిరంతరము క్రైస్తవ కథోలిక గర్వగల కుటుంబంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. Praise the Lord.